following elements are highly malleable. Highly malleable. ఇక్కడ కార్బన్, సిల్వర్, సల్ఫర్, గోల్డ్ ఇచ్చారు. కార్బన్, సిల్వర్, సల్ఫర్, గోల్డ్. మీరు చెప్పండి ఇప్పుడు ఏది హైలీ మెలియబుల్? మెలియబుల్ అంటే రేకుల్లాగా, పల్చని రేకుల్లాగా మనము కొట్టొచ్చు. సిల్వర్. ఇంకా గోల్డ్ చేయలేమా? ఇవి రెండు మెటల్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిల్వర్ అనేది మెటల్, గోల్డ్ మెటల్. ఇవి రెండు నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ ఏమవుతాయి? అవి కొట్టలేము వాటిని. నాన్ మెటల్ సౌండ్ కూడా రాదు కదా. మెటల్స్ కాదు ఇవి. మెటల్స్ కాబట్టి రెండు మెటల్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్, గోల్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫైండ్ ది ఆడ్ వన్. ఇక్కడ 4 ఇచ్చారు, ఒకటి ఆడ్. అది ఐరన్, గోల్డ్, కార్బన్, సిల్వర్. ఏది చెప్పండి? ఐరన్, గోల్డ్, కార్బన్, సిల్వర్. వెరీ గుడ్. ఎందుకు? వెరీ గుడ్. నాన్ మెటల్ అది. మిగతా 3 మెటల్స్ ఐరన్ మెటల్, గోల్డ్ మెటల్, సిల్వర్ మెటల్ కాబట్టి నాన్ మెటల్. అది ఆడ్ మెన్ అంటే అది 3 ఒకే రకంగా ఉంటాయి, ఇంకో డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత మనం ఏదైనా లోహాన్ని సన్నని వైర్లుగా చేయడం, దాన్ని ఏమంటాం మనం? ఏమంటాం? ఆ క్వాలిటీని ఏమంటాం? డక్టిలిటీ. డక్టిలిటీ నిన్న కూడా చెప్పాను నేను. మెటల్స్ కి ఉండేటటువంటి ఆ క్యారెక్టర్స్ అన్నీ మీరు చదవాలా. డక్టిలిటీ. తర్వాత ఇఫ్ ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బి 3 kgs, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 3 kg. ఎవరక్కడ? 3 kg. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. వెయిట్ ఎంత అన్నాడు. ఎలా కనుక్కోవచ్చు? వెయిట్ కి ఫార్ములా రాసుకోవాలి మీరు. W=m/g. జీ విలువ కాన్స్టెంట్ గా ఉంటుంది. చెప్పాము అది. జీ విలువ కాన్స్టెంట్ గా ఉంటుంది. జీ విలువ ఎంత చెప్పాను నేను? 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. జీ విలువ. మాస్ వచ్చేంత 3 kgs. 3 ఇంటూ రఫ్ గా దీన్ని 10 అనుకుంటే 30 మీటర్స్ పర్ వెయిట్. ఇది 30 kg కదా. ద్రవ్యరాశి కేజీ. కేజీ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని న్యూటన్స్ అని కూడా అంటాం. కేజీ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఎందుకంటే ద్రవ్యరాశిని కేజీస్ లో కొలుస్తాం, గురుత్వ త్వరణాన్ని మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేరే న్యూటన్. డైరెక్ట్ గా మనము బలాన్ని గాని భారాన్ని. తర్వాత మీకు ఒక ఇంట్రెస్టింగ్ బొమ్మ చూపిస్తాను ఇప్పుడు. ఒక ఇంట్రెస్టింగ్ బొమ్మ. అది ఒక కారు. కారు చెప్తున్నాను కదా, మళ్ళీ ఏంది సార్ అంట. ఇది కారు. కావాలంటే ఇక్కడ ఒక మనిషి కూడా కూర్చోండాడు. అయితే ఈ కారు మీద నార్మల్ ఫోర్స్ 20 న్యూటన్లు. ఇక్కడ 20 న్యూటన్ల నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. కారు యొక్క వెయిట్ ఇలా కిందికి పనిచేస్తుంది. ఇది వచ్చి ఎంత? 40 న్యూటన్స్. ఇటు వచ్చి ఫోర్స్, బలం వచ్చి 10 న్యూటన్లు. ఆపోజిట్ వచ్చి ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది స్మాల్ ఎఫ్ అనుకుందాం. ఇది వచ్చి 10 న్యూటన్లు. ఈ విధంగా దీని మీద ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి? 5 బలాలు పనిచేస్తున్నాయి. 5 చోట్ల పనిచేస్తున్నాయి బలాలు. అయితే మోషన్ ఆఫ్ ది కార్ ఇన్ విచ్ డైరెక్షన్? ఈ కారు ఏ దిశలో కదులుతుంది? ముందరకు కదులుతుంది. ఇంకా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఇది నార్మల్ ఫోర్స్ 20 + 20 కలుపుకుంటే 40. నార్మల్ ఫోర్స్ పైకి పనిచేస్తుంది, కిందికి 40 న్యూటన్లో భారం కిందికి పనిచేస్తుంది. అప్పుడు ఏమైంది? రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏమవుద్ది? 40 - 40. 40 - 40. ఈ రెండు బలాలు 0 అయిపోయినాయి. ఇక్కడ ఏమైంది? ఈ డైరెక్షన్ లో, ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్ లో 10 న్యూటన్లు. ఈ డైరెక్షన్ లో ఇది ఎలా ఉంది? ఇది ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ 10 ఏమైంది?
జీరో అయిపోయింది కదా, రెండు వ్యతిరేక దిశలో పోతున్నాయి కాబట్టి మొత్తం ఆ రిజల్టెంట్ ఫోర్స్ అంతా కూడా జీరో అయిపోతుంది కాబట్టి కార్ అక్కడే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మిర్రర్స్ విచ్ ఫార్మ్ ఓన్లీ వర్చువల్ ఇమేజెస్. ఏ దర్పణాలు వర్చువల్ ఇమేజ్ అంటే ఏంది, విద్యా ప్రతిబింబాలు నిటారుగా ఉంటాయి, వర్చువల్ ఇమేజెస్ ఏర్పరుస్తాయి. ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, వినాలి బాగా. ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాంకేవ్ మిర్రర్, ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్, కాంకేవ్, ఓన్లీ కాంకేవ్. ఇక్కడ ప్లేన్ మిర్రర్ ఏం ఏర్పరుస్తుంది, ప్లేన్ మిర్రర్ లో మనకు ఇమేజెస్ ఎలా ఏర్పడతాయి, నిటారుగా ఉంటాయి కదా. సమతల దర్పణాల్లో ప్రతిబింబాలు నిటారుగా ఉంటాయి, వర్చువల్ ఇమేజెస్. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ లో కూడా అన్ని వర్చువల్ ఇమేజెస్ ఏర్పడతాయి. కాబట్టి ఫస్ట్ ఇది అది చదవాలి మీరు, కాన్వెక్స్ కాంకేవ్ మిర్రర్స్ అయిందా. తర్వాత నీకు -5°C దగ్గర ఐస్ హీటెడ్ అప్ become vapor if the observations are plotted in the given graph. Which part of the graph represents the process of melting and boiling respectively? ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ లాగా చూపిస్తున్నారు. ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఇక్కడ 0°, 100°C. ఇక్కడ మనకు -5° ఉంది. ఇక్కడ ఒక గీత ఇచ్చాడు, ఇది బి, ఇది ఏ టు బి. ఇక్కడ నుంచి మళ్ళీ ఏముంది, బి టు సి, సి టు డి, డి టు ఈ. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఐస్ -5 నుంచి 0కి వస్తుంది. అప్పటి వరకు అది అదే స్టేట్ లో ఉంటుంది, -5 నుంచి 0 వరకు అలా ఉంటుంది. ఇక్కడ బి దగ్గర ఏమవుతుంది, అది ద్రవంగా మారుతుంది. ద్రవంగా మారి 0 నుంచి 100 వరకు ఏమవుతుంది, అది ద్రవ స్థితిలో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, 100°కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏమవుతుంది, చేంజ్ ఆఫ్ స్టేట్, స్థితి మారిపోతుంది, వాయు స్థితికి వస్తుంది. అందుకని BCDE, ఆ BCDEలు వచ్చి ఆన్సర్స్ మనం ఆ గ్రాఫ్ లో. ఆ విధంగా ఇది మీకు కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది, అయినా కూడా మనం ఇలాంటివి కూడా అడిగేదానికి అవకాశం. తర్వాత ఫార్ అసిడిటీ, జాగ్రత్త వినాలి. ఫార్ అసిడిటీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ యాంటాసిడ్ which contain. మనకు అన్నము జీర్ణం కానప్పుడు లోపల అసిడిటీ ఫామ్ అవుతుంది, గ్యాస్ వస్తుంది. అలాంటప్పుడు డాక్టర్స్ ఒక యాంటాసిడ్ ఇస్తారు, యాంటాసిడ్ అంటారు దాన్ని. ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏది యాంటాసిడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సోడియం అసిటేట్, విnegar, అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇక్కడ రెండు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ బేసులు, రెండు కూడా క్షారాలు. యాంటాసిడ్ లో ఏం వాడతారు, క్షారాలు. అదేవిధంగా అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఇది ALOH త్రైస్ అనుకుంటాను, ALOH త్రైస్, అల్యూమినియం హైడ్రాక్సైడ్. సో ఇవి క్షారాలు. యాంటాసిడ్ లో ఎప్పుడు కూడా మనకు లోపల ఆమ్లం వస్తుంది, HCl ఎక్కువ వస్తుంది. ఈ HCl కి బేస్ కలిపితే న్యూట్రల్ అయిపోతుంది. ఆయనకి అప్పుడు పెయిన్ తగ్గిపోతుంది, లోపల ఆయనకి మంటగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటంటే HCl ఎక్కువగా రిలీజ్ అవుతుంది, ఆమ్లం ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ ఆమ్లానికి మనం ఏం చేస్తాము, క్షారం కలుపుతాం, మైల్డ్ బేస్ అంటారు. ఇవన్నీ కూడా మైల్డ్ బేసెస్. ఈ మైల్డ్ బేసెస్ కలపడం వల్ల న్యూట్రలైజేషన్ జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ మీకు ఇంకొక మ్యాచ్ ది ఫాలోయింగ్ లో రిమూవ్ ది గ్రీస్ ఆయిల్ స్ట్రెయిన్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, రిమూవల్ ఆఫ్ ఇంక్ స్ట్రెయిన్స్, కూల్ డ్రింక్స్. ఇక్కడ ఏది ఇచ్చాడు ఆన్సర్స్ లో,
అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఆక్సాలిక్ యాసిడ్, అమోనియం హైడ్రాక్సైడ్, కార్బోనిక్ యాసిడ్. ఇందాక కూడా చూసాం ఇవి. వీటిలో ఫైర్ ఎస్టింగ్విషర్స్ లో ఏం వాడతారు చెప్పండి? నిన్న కూడా చెప్పాను నేను. ఫైర్ ఎస్టింగ్విషర్ లో ఏం వాడతారు? అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఆక్సాలిక్ యాసిడ్, అమోనియం హైడ్రాక్సైడ్, కార్బోనిక్ యాసిడ్. అల్యూమినియం హైడ్రాక్సైడ్ నేను చెప్పాను, అది అల్యూమినియం హైడ్రాక్సైడ్. తర్వాత రిమూవల్ ఆఫ్ గ్రీస్ స్ట్రైన్స్, ఆ గ్రీజు మరకలు పోయేదానికి మనం ఒక బేస్ ఇక్కడ, తర్వాత అది అమోనియం హైడ్రాక్సైడ్. ఫైర్ ఎస్టింగ్విషర్స్ చెప్పినాం. రిమూవల్ ఆఫ్ ఇంక్ స్ట్రైన్స్, ఆక్సాలిక్ యాసిడ్. కూల్ డ్రింక్స్ లో ఏముంటుంది? కార్బోనిక్ యాసిడ్. తర్వాత మీకు 2 స్టేట్మెంట్లు చెప్తున్నాను. థర్మోప్లాస్టిక్స్ సాఫన్ వెన్ హీటెడ్. థర్మోప్లాస్టిక్స్ అనేటటువంటివి వేడి చేస్తే మెత్తబడతాయి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ which molded can't be softened by heating. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఒకసారి మోల్డ్ అయిన తర్వాత మళ్ళీ వేడి చేసినా కూడా అవి యథాస్థితికి రావు. ఈ 2 స్టేట్మెంట్లు పీ క్యూ కరెక్టా కాదా? 2 కరెక్ట్. పీ కరెక్ట్, క్యూ కరెక్ట్. పీ ఈస్ కరెక్ట్, క్యూ ఈస్ కరెక్ట్. తర్వాత వాట్ ఈస్ ద యూనిట్ ఫార్ మెజరింగ్ లౌడ్నెస్? ధ్వనిలో చెప్పాం మనం. ధ్వనిలో లౌడ్నెస్ కి యూనిట్ చెప్పండి. లౌడ్నెస్ దేంట్లో కొలుస్తారు లౌడ్నెస్ ని? డెసిబల్. డెసిబల్ ఇంపార్టెంట్, అది డెసిబల్, DECIBL. దీన్ని ఎలా రాస్తారంటే స్మాల్ డి రాస్తారు, ఈ బి ఇలా రాస్తారు, డిబి, డెసిబల్. అదేవిధంగా ఫ్రీక్వెన్సీకి చెప్పండి యూనిట్ ఏంది? ఫ్రీక్వెన్సీకి చెప్పండి. ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏంది? పౌనఃపున్యం. ఆడవాళ్ళు గొంతు కీచుగా ఉంటుంది, కారణం ఏంది? వాట్ ఇస్ ద రీజన్ ఫర్? ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. దీనికి యూనిట్ ఏంది? హెడ్జ్, HERTZ, హెచ్. ఇది యూనిట్. ఇవి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్. కాబట్టి గొంతు సన్నగా ఉందంటే ఏమి ఎక్కువ ఉంది? ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. గొంతు బొంగులుగా ఉందంటే ఏముంది? లౌడ్నెస్ ఎక్కువ ఉంది. తర్వాత 2 కిలోమీటర్స్ పర్ అవర్, మీటర్స్ పర్ సెకండ్ లో ఎంత? 2 కిలోమీటర్స్ పర్ అవర్ మీటర్స్ పర్ సెకండ్ లో ఏం చేయాలా? కిలోమీటర్ మీటర్లు ఎన్ని? కిలోమీటర్ మీటర్లో 1000 బై గంటకు నిమిషాలు 60, నిమిషానికి సెకండ్లో 60. 0 0 0 0. 2 10ల 20, 6 6ల 36, 2 10 జార్స్, 2 18 జార్స్, అంతేనా? 2 5 జార్స్, 2 9 జార్స్, 5/9. ఏంటవి? మీటర్స్ పర్ సెకండ్. ద క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఆల్సో నోన్ యాజ్, ధ్వని యొక్క క్వాలిటీ, ఆ గుణం దేని మీద ఆధారపడి ఉంటుందంటే పిచ్, ఎకో, లౌడ్నెస్, టింబర్. పిచ్ అంతే. ఏ డివైస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ మల్టీ రిఫ్లెక్షన్స్. ఒక పరికరాన్ని ఇక్కడ మల్టీ రిఫ్లెక్షన్స్ అనేటటువంటి సూత్రం మీద చెప్పాలి మీరు. తయారు చేశారు. అది పెరిస్కోప్, టెలిస్కోప్, కెలిడియోస్కోప్, మైక్రోస్కోప్. వెరీ గుడ్. కెలిడియోస్కోప్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత which planet is in our solar system? రెడ్ ప్లానెట్. వీనస్, ఎర్త్, సాటర్న్, మార్స్. మార్సేనా? రెడ్ ప్లానెట్. Mars. Red planet is Mars. Another important. What is the angle of reflection when the light ray incident normally on reflecting surface? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇది టెక్నికల్ పెట్టేది. చూడండి ఇక్కడ, ఇది సర్ఫేస్, ఇది నార్మల్. ఒక లైట్ రే మామూలుగా ఇలా ఇన్సిడెంట్ అవుతుంది కదా, ఈ ఇన్సిడెంట్ అయ్యే రేనే ఇలా వచ్చింది, ఈ రే ఇలా వచ్చింది, ఇలా జరుగుతూ ఇక్కడి నుంచి ఇలా పోతుంటే ఇక్కడ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్?
కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్షన్ రే. ఏమడిగాడు ఇక్కడ? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ నార్మల్ అంటే 0 degrees. ఇక్కడ వస్తే కోణం వస్తుంది. ఇలా వచ్చిందంటే 0. తర్వాత ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ విండ్ స్పీడ్ ఏంది చెప్పాలా? యానిమోమీటర్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ విండ్ స్పీడ్. ఎనీవన్? యానిమోమీటర్. తర్వాత వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లూ విట్రయల్? బ్లూ విట్రయల్ అంటారు ఒక రసాయన పదార్థాలు. కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O. దీని పేరు బ్లూ విట్రయల్ అంటారు. కాపర్ సల్ఫేట్ నీలి రంగులో ఉంటుంది. తర్వాత కెమికల్ ఫార్ములా ఫర్ సల్ఫ్యూరస్ యాసిడ్. సల్ఫ్యూరస్ యాసిడ్ ఫార్ములా చెప్పండి. సల్ఫ్యూరస్. మనం ఇప్పుడు H2SO4 ఏమంటాము? సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. సల్ఫ్యూరస్ యాసిడ్ అంటే H2SO3. ఒక ఆక్సిజన్ ఉండదు దీంట్లో. ఈ H2SO4 నే SO3 నే సల్ఫ్యూరస్ యాసిడ్ అంటాం. సల్ఫ్యూరిక్ వచ్చేది సల్ఫ్యూరస్.